బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా ఇసుకలోన పొరలేన ఉడుత భక్తికి కరుణించి బ్రోచితివని నిరనమ్మితిని తండ్రి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా శరణాగత త్రాణ బిరుదాంకితుడవు కావా కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా కోదండపాణి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయనా పలుకే బంగారమాయనా రామ శ్రీరామ కోదండ రామ ఎంతో రుచిరా ఎంతో రుచిరా శ్రీరామ ఓ రామ శ్రీరామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా ఓ రామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా కదళి ఖర్జూరాది ఫలముల కన్నను కదళి ఖర్జూరాది ఫలముల కన్నను పతిత పావన నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా నవరస పరమాన్న నవనీతముల కన్న అధికమౌని నామమేమి రుచిరా శ్రీరామ శ్రీరామ ఓ రామ శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా సదాశివుడు నేను సదా భజిల్చెడి సదానంద నీ నామమేమి రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా అరయ భద్రాచల శ్రీరామదాసుని ఏలిన నీ నామమేమి రుచిరా శ్రీరామ ఓ రామ వెళ్ళినంతసేపు కూడా జయ రామ జయ రామ జయ జయ రామ
అర్థమైనా? మీకు రామనామ స్తోత్రం ఏదొస్తే అది చక్కగా మనసులో జపించుకుంటూ వెళ్ళండి. శ్రీరామ శ్రీరామ ఎడం కాదు, ఇప్పుడు కాదు, అంతే. మళ్ళీ పెట్టండి దగ్గరికి, మళ్ళీ ఎడం కాదు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ, అంతే. మనం చేస్తున్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, అయినా ఇదిగో చక్కగా ఇలా నాటి ఇలా బయటికి రండి. కొబ్బరికాయ కొట్టండి అమ్మా, ఇలా రండి. మీరు వచ్చేది భజంత్రిలో
తిన్నాడా కౌసల్య రామ రారా కౌసల
శ్రుతజన పోషక రామా కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కాను పురామా ఏ తీరుగనను దయజూచెదవో ఇన వంశోత్తమ రామా నాతరమా భవసాగర మీదను నళినదళే క్షణ రామా వాసవ కమల భవా సురవందిత వారధి బంధన రామా భాసురవర సద్గుణములు కలిగిన భద్రాద్రీశ్వర రామ 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 ఏ తీరుగనను దయచూచెదవో ఇన వంశోత్తమ రామా గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద గోవిందాశ్రిత గోకుల బృంద పావన జయ జయ పరమానంద హరినామమే కడు ఆనందకరము మరుగవు 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 మనస హరినామమే కడు ఆనందకరము మరుగవు 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 మనస హరినామమే కడు ఆనందకరము రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరసాయ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రంగనాథ శ్రీరంగనాథ రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవికులుడితడు రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం రామ్ రామ్ సీతారాం పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా
తిష్టతి విశ్వదోముఖః అదితేన మన్యస్వ శ్రవస్తవేతరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాన శృణ్వన్నోదభిశ్రీరసాదనక్వ స్వాహా గణపతిం భవామహే గవింగమీనామ భవశ్రవస్తవో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పరాన శృణ్వన్నోదభిశ్రీరసాదనక్వ స్వాహా నమ ప్రమథపతయే నమస్తే స్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుదాయ శ్రీవరదమూర్తయే శ్రీ శివసుదాయ శ్రీవరదమూర్తయే నమో నమః స్వాహా నమో ప్రాతపదయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే స్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుదాయ గణపతయే స్వాహా ఓం గణపతయే స్వాహా ఓం గణపతయే లక్ష్మీ గణేశాయ విద్మహే లం సర్వసిద్ధిదాయ ధీమహి హ్రీం లక్ష్మీ గణేశ ప్రచోదయాత్ స్వాహా ఓం వాయవే స్వాహా ఓం పూష్ణే స్వాహా ఓం విదధాయ స్వాహా ఓం బృహక్షదాయ స్వాహా ఓం భృంగరాజాయ స్వాహా ఓం మృగాయ స్వాహా ఓం పితృభ్యః స్వాహా సహస్రాక్షరాభరమేవ్యోమన్ స్వాహా ఓం గౌరీనివాసి సలిలాని దక్షత్యేన అక్షరాభరమేవ్యోమన్ స్వాహా ఓం గౌరీనివాసి సలిలాని దక్షత్యేన చతుష్పదీ సహస్రాక్షరాభరమేవ్యోమన్ స్వాహా ఓం గౌరీనివాసి సలిలాని దక్షత్యేన చతుష్పదీ పరమేవ్యోమన్ స్వాహా ఓం గౌరీనివాసి సలిలాని దక్షత్యేన పదే ద్విపదే సా చతుష్పదీ సా చతుష్పదీ అష్టాపది నవపదేవ భూషి సహస్ర పరమేవ్యోమగవదేవ భూషి సహస్రాక్షర పరమేవ్యోమన్ స్వాహా ఇప్పుడు అమ్మవారి యొక్క అక్షరంలో వేసుకోండి, దగ్గర వద్దు, వెనక్కి వేసుకోండి. వెనక్కి వేసుకోండి. మహాగణాధిపతయే నమః. గమనించండి చక్కగా. ముందుగా మనం ఏం చేసామంటే గణపతి స్మరణ సంకల్పం చెప్పి ఈ 3 రోజులు కూడా ఎటువంటి రాజకే వరుణమావాహయామి వాసువృషమావాహయామి బ్రహ్మావాహయామి స్థాపయామి పూజయామి బ్రహ్మభ్యో మహాలం ప్రథీదత్తాత్మనే గంధం సమర్పయామి సంసర్వదత్తాత్మకేభ్యః తాంబూలాని సమస్తోపచార పూజార్థమక్షరాన్ సమర్పయామి క్షమాయరస్తు శివామస్సంతు సౌమనస్యమస్తు అక్షరంజారిష్టం జాస్తు పుణ్యాహం దీర్ఘమాయరస్తు సౌమనస్యమస్తు అక్షరంజారిష్టం జాస్తు అర్చత ప్రార్చత ప్రియమేధాసో అర్చత అర్చంతపత్రకా ఉదమరన్న దృష్ట్వర్చదా అర్చతార్పాంతు పుష్పాని పాంతు పాంతో యక్షుత్వా సర్వవేద యజ్ఞ క్రియాకరణకరమారంభా శుభా శోభనా ప్రవర్తంతే ఓంకారమాదిం వృత్తా భవద్భిర్నగ్నాథ పుణ్యం పుణ్యాహం వాచయిష్యే ఆచ్యదా ఓం భద్రం కర్ణేభిः శృణుయామదేవాः పశ్యమాక్షభిర్నేత్రాః స్తుష్టువాగోసస్తనూభిः దేవహితయ్యాయో కలశమాదాయ విఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు యంతామింద్రపురోగా ప్రజనా ప్రియంతా విష్ణుపురోగార్చకనా ప్రియంతాం శ్రీ విష్ణుపురోగా సర్వే దేవాస్య ప్రియంతా ఆదిత్యపురోగా సర్వే గ్రహ ప్రియంతా ఛందాగుస్యాచార్య వేదాయజ్ఞాలక్షరాస్య ప్రియంతా బ్రాహ్మణాశ్చ ప్రియంతా బ్రహ్మ విష్ణు మహేశ్వరాశ్చ ప్రియంతా సహ కుటుంబాయ శుద్ధిబద్ధ్యభ్యుదయ కర్మణే మహాజనాన్ నమస్కర్వానాయ ఆశీర్వచనమపేక్షమానాయ ఆయుష్మరే స్వస్తి భవంతో బ్రహ్మంతో ఆయుష్మతే స్వస్తి. భవంతో వచ్చిన వారందరూ కూడా నమస్కారం చేసుకుని మహ్యం అనుకోండి. మహ్యం సహ కుటుంబాయ శుద్ధిబద్ధ్యభ్యుదయ కర్మణే మహాజనాన్ నమస్కర్వానాయ ఆశీర్వచనమపేక్షమానాయ ఆయుష్మతే స్వస్తి భవంతో భవంతో ఆయుష్మతే సమాధాయామకం సంవర్ధయే ప్రాక్కలశే కించిత్ కించిత్ ఉదకం ననీయతే. శ్రీ
श्रीरागोदरगोहिरोभ्यः येन देवा पवित्रेण आत्मानं तेन सहस्रधारेण राजापत्यं पवित्रो ब्रह्मविदो वयं इंद्रस्वनेति सहना पुरातो राजा प्रभृणाभिः पुरातमः दिशि देवार्तिजो वार्तयन्तः दिशि गृहाः पशवो वार्तयन्तः दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्वार्तयन्तः श्रीनारायणो मा महेश्वरानित्यादिनवग्रह प्रीत्यर्थं स्वस्ति पुण्याः वादिनमन्त्रिजपदक्षिणा प्रददे नमः वास्तोश्वदे प्रतिराजी ह्यस्मान् स्वावेशो अर्णीवो भवानः शुभगो शुभो वास्तुप्रजं ब्रह्माणि यथास्थानं प्रवेशयामि क्षेमार्थे प्रदागमनाय च पुनस्सन्दर्शनाय च अनुहवमिति शाकुनन्ति मन्त्रान् वादयन् विवाहागारवेद्या ॐ अनुहवम्बरि हवम्बरि वादम्बरि क्षभम् दिशद्धो दिशाम्यहो अनुहूतम्बरि हूतकोशकुणेर्यदशाकुणो श्रुतमक्षया तद्दिशद्धो दिशाम्यहो आरात्ते अग्निरस्वारान् परशुरस्तु ते वादेत्वाभिवर्षद स्वस्ति देस्तु वनस्पते स्वस्ति मेस्तु वनस्पते नमः शकृत्सदे रुद्राय नमो रुद्राय शकृत्सदे ओष्ठमसि नमस्ते अस्तु मामाहि गोसी सिगसिरसि वज्रो नमस्ते अस्तु मामाहि गोसी उद्गादेव शकुने सामगायसि ब्रह्मपुत्रय वसवनेषु शकूससि स्वस्ति नः शकुने अस्तु प्रतिरस्तु वना भव इति विवाहागारवेद्या पादौ प्रक्षालयाचम्या पादौ प्रक्षाल्य ॐ आचम्या स्वामिनः आचम्या नमोऽस्तनन्ताय सहस्रमूर्तये सहस्रमानाक्षिशिरोर्बाहवे सहस्रनाम्ये पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः ఇక్కడికి రండి మధ్యలోకి వచ్చి కూర్చోండి స్వామి గారు ఎక్కడికి కూర్చున్నానికి పంతులు గారు చేసే పంతులు గారు మంత్రం చదవడానికి వెనకాల బ్రాహ్మణులు అలాగే వ్యాఖ్యానం చెప్పడానికి నేను అర్థమైందా ఇలా తిరుపతిలో జరిగేటువంటి కళ్యాణం ఇది ఇదే మీకు అర్థమైందా మరి భజంత్రీలు చక్కగా స్వామివారికి ఎదురుకుండా కూర్చుంటారు అందుకనే ఇక్కడ ఎవరిని కూర్చోకుండా భజంత్రీలకు మాత్రమే ఖాళీ ఇచ్చాం మీకు అర్థమైందా చక్కగా ఇప్పుడు పుణ్యాహవచనం అయింది తదుపరి కార్యక్రమం రక్షాసూత్రం ఇప్పుడు మీ చేతి కంకణం కట్టాం కదా ఎందుకు మీరు ఈ కార్యక్రమం నిమిత్తము అంతా కూడా శుచిగా ఉండడానికి కంకణబద్ధులై ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి అర్థమైందా ఆ విధంగానే స్వామివారిని చక్కగా కూర్చోబెట్టి ఇప్పుడు పుణ్యాహవాచనం చేసి చక్కగా పుణ్యాహవాచనం చేసిన తర్వాత స్వామివారికి అమ్మవారి ఇరువురికి కూడా కంకణం కడుతున్నాం ఆ కంకణం పూజ మనకి యాక్చువల్గా బ్రాహ్మణుల్లో కానీ వైశ్యుల్లో కానీ క్షత్రియుల్లో కానీ పద్మశాలిలాగా యజ్ఞోపవీతం ఉంటుంది మెల్లో చూశారు కదా ఇలా యజ్ఞోపవీతం ఉంటుంది దీన్ని పెళ్లి కాకముందు ఒక పోగే ఉంటుంది చిన్న ముడి కంటికి కనిపిస్తుందా లేదా ఆ పంతులు గారి వల్ల ఉంటుంది చూడడం కావాలండి పెళ్ళి అయిన తర్వాత పెళ్లి చేసిన మామగారు కాలు కడిగిన మామగారు దానికి తోడు ఒకదానికి తోడు 4 ముళ్ళు జత చేసి ఇంత రావు వేస్తారు నా కూతురు భారతే కాదు ఈ భారం కూడా పోయి అబ్బాయి అని అర్థమైందా చక్కగా ఆ యజ్ఞోపవీతం వేసారు అంటే అర్థం ఏమిటయ్యా అంటే ఎంత పెద్ద ముడి కనిపించింది అంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే వాడు వివాహస్తుడు అని అర్థం అర్థమైందా పంతులు గారు ఆడవాళ్ళకి మెట్లు ఉంటాయి మగవాళ్ళకి ఏంటి అని చాలా మంది క్వశ్చన్స్ ఉంటుంటాయి కదా మా బ్రాహ్మణంలో సాధారణంగా ఎంత రావు ముడి ఉంటుంది మీరు నన్ను గమనిస్తే నా మొక్కల్లో ఎంత గమనించండి ఇక్కడ బొట్టు ఉంటుంది అర్థమైందా పంతులు గారు మీరు ఇక్కడ బొట్టు ఎందుకు పెట్టారు అంటే ఇక్కడ పెళ్ళైనటువంటి భర్త మగవాడు కూడా బొట్టు పెట్టేటువంటి అధికారం అర్హత ఉంటుందట కానీ పూర్వకాలంలో ఇవన్నీ మరుగున పడిపోయి ఇవి ఎవరికి తెలియట్లా ఇప్పుడు కూడా ఎందుకు పెట్టారు కళ్యాణం జరుగుతుంది మీ అందరికీ చెప్పాలని పెట్టారు యాక్చువల్గా నేను పెట్టలేదు 2 రోజులు పెట్టానా పెట్టలేదు ఇక్కడ పెట్టారు
ఇక్కడ ఎందుకు పెట్టానయ్యా అంటే ఈ కళ్యాణం గురించి చెప్పాలి అని ఇక్కడ కూడా పెట్టాను అనమాట. ఆ విధంగా ఈ బొట్టు, ఈ కట్టు ఇవన్నీ కూడా ఈ కళ్యాణంలో ఒక భాగం అనమాట. ఆ విధంగా పంతులు గారు చక్కగా రక్షాసూత్రం, రక్షాబంధనాలు పూజ చేసి ఆ పూజ చేసినది చక్కగా స్వామివారికి అమ్మవారికి కడతామన్నమాట. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. కొంతమంది హేతువాదులు బుర్ర ఎక్కువైపోయినటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే అధిక జ్యేష్ఠ మాసం కదా పంతులు గారు ఏంటిది అంటే కళ్యాణం చేసేయచ్చా, పెళ్లి చేసేయచ్చా, లేదా మా పిల్లలు కూడా పెళ్లి చేసేయమంటారా అంటారు. మీ పిల్లలు ఇంకా చూసుకోవడం లేదు, తాళి కట్టడం లేదు. వాళ్ళు యుగ యుగాలుగా తాళి కట్టుకుంటూనే ఉన్నారు ప్రతిరోజు కూడా. నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు. అర్థమైందా? హాతీరాం బాబా అనేటువంటి వ్యక్తి, ఆయన భక్తుడు స్వామివారికి అమ్మవారికి నిత్య కళ్యాణం మొదలుపెట్టారు. అప్పటి నుంచి కూడా తిరుపతిలో కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణంలో భాగంగా ఈ కంకణాలు ఇప్పుడు పూజ జరుగుతున్నాయి. అందరూ కూడా గోవింద గోవింద అని మనసులో జపం చేసుకుంటూ చూస్తూ ఉండండి, సరేనా? గోవింద గోవింద. ఓం రక్షాసూత్రాధిష్టానాయ నమో నమః. రక్షాసూత్రారాధనం కరిష్యే. సంకల్ప ప్రకారేణ విజ్ఞాపన రక్షాసూత్రారాధనం కరిష్యే. అతః ధ్యానో పృథివీమను నమో నమః. ధ్యాయామి ఆవాహయామి. నవర్తకల్ మహాద్రార్థం పుష్పాక్షుదాం సమర్పయామి. ముఖే శుద్ధాచమం సమర్పయామి. స్నానము శుద్ధాధికస్నానం సమర్పయామి. శుద్ధాచమనం సమర్పయామి. వస్త్రాధ్యాక్షుదాం సమర్పయామి. అక్షరాదీం సమర్పయామి. పుష్పై పూజయామి. అక్షరై పూజయామి. పుష్పఫలాన్ని నివేదయామి. ఓం భువస్సువః ఇది కదలీఫలాన్ని నివేదయామి. मध्ये मध्ये पानीयं समर्पयामि. उत्तराविधानमसि उत्तरापोषणं समर्पयामि. हस्तोपादौ प्रक्षालयामि. मुखे शुद्धाचमनं समर्पयामि. ताम्बूलं परिकल्पयामि. संधरदत्वाग्ने ताम्बूलं समर्पयामि. ताम्बूलानन्तरं शुद्धाचमनं समर्पयामि. अथ नीराजनं दर्शयामि. భజంత్రి అమ్మ ఫ్యాన్ ఆఫ్ చేయండి వెనకాల. ఓం సమ్రాజంత విరాజంత శ్రీయాతరో భావనీయాత్మ ప్రదక్షిణ సాష్టాంగ పూర్వక సకల సర్వోపచార పూజా పరికల్పయామి. నమః. పూజా భగవంత సర్వాత్మకాః సర్వం శ్రీ
ప్రవరన్నుర్యాదు. తెరచాపు తెలుసు కదా, మన పెళ్లిలో చూస్తూ ఉంటాం, అవునా? ఎందుకు తెరచాపు? పంతులు గారు చాలా పెళ్లిలో పెడుతూ ఉంటాం. అదేంటది, అసలు ఎందుకు పెడతారు తెరచాపు అని ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? ఎందుకు వచ్చింది చూడండి. ఎందుకంటే తెరచాపు ఎందుకు పెడతారయ్యా అంటే, మనం ఇప్పుడు దాకా అవతలున్న వ్యక్తిని చూడాలి, ఒకవేళ చూసినా చూడకపోయినా మన మధ్యలో ఒకసారి పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్యలోంచి ఎవరు వెళ్ళొద్దు అంటారు. ఎందుకు? భార్యాభర్తల మధ్యన అనేకం ఉంటాయి. మధ్యలోంచి వెళ్ళొద్దు అంటే భార్యాభర్తల మధ్యలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు కొట్టుకుంటున్నా తిట్టుకుంటున్నా ఎలా ఉన్నా పక్కవాడు వెళ్ళొద్దు అని దాని అర్థం అదనమాట. మనం ఏం చేసాం, దాన్ని ఇలా మధ్యలో చేస్తాం. కానీ ఎందుకు? భార్యాభర్తల మధ్యలో వెళ్ళడం కూడా మంచిది కాదుగా, అంటేనే మేము దాన్ని సహకరించి వద్దని చెప్తాము. అలాగే ఈ తెరచాపు ఎప్పుడైతే భార్యాభర్తల మధ్యన ఉందో వాళ్ళు ఇంకా పెళ్లి కాని వారే. ఆ సమయంలో అటుగా ఇటుగా ఉండేటువంటి పంతులు గారు, అర్థమైందా? ఎవరు? మన పూర్వీకులు చెప్పేవారు, పెళ్లి చేసేటప్పుడు అటు ఏడు కొర ఆ వెంకన్న బాబు ఎక్కడి నుంచి వచ్చాడు అని చెప్పి ఆడపిల్ల వారికి పరిచయం చేస్తాం. ఎవరిని? శివుణ్ణి పరిచయం చేస్తాం, ఆడపిల్ల వారికి పరిచయం చేస్తాం. ఆడపిల్ల వారిని వెంకన్న బాబు పరబ్రహ్మ శర్మ. ఇప్పుడు మీ ముత్తాత గారి పేరు ఏంటంటే పలానా సుబ్బారావు గారు, పలానా సత్యనారాయణ గారు చెప్తారుగా. అలాగే వెంకన్న బాబు గారి వెంకటేశ్వర స్వామి గారి ముత్తాత గారు పరబ్రహ్మ శర్మట. అలాగే చెప్తున్నా చూడండి. చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభందవతు అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణ నిరాకార సాకార పరవ్యూహ వ్యూహాంతార్య అర్చావతార పంచార్ష ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య వ్యూహ నారాయణ శర్మణ పౌత్రాయ. ఆయన తాతగారి పేరు ఏమిట? వ్యూహ నారాయణ. చెప్పండి, ఏం పేరు? వ్యూహ నారాయణ. ఓకే, బాగా వింటున్నారు. చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభందవతు ఆనంద వేదాధ్యాయనే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణ నిరాకార సాకార పరవ్యూహ విభువహంతార్య అర్చావతార పంచార్య ప్రవరాన్విత విభవ వాసుదేవ శర్మణ పుత్రాయ. విభవ వాసుదేవ శర్మ ఆయన తండ్రి గారి పేరుట. ఏం పేరు? విభవ వాసుదేవ శర్మ. అర్థమైందా? ఇప్పుడు అసలు వ్యక్తి వస్తున్నాడు. ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఓం చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభందవతు అనంత వేదాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణ నిరాకార సాకార పరవ్యూహ విభవాంతార్య అర్చావతార పంచార్య ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ శ్రీ అచ్యుత గోత్రోద్భవస్య శ్రీ వెంకటేశ్వర స్వామినే సాక్షాత్పరాయ. ఎవరిట పేరు? వెంకటేశ్వర స్వామి. అర్థమైందా? చెప్తున్నారట. మగపిల్ల వారి తరపు మంత్రులు గారు చెప్తున్నారట. ఏమండి, ఆడపిల్ల వారికి ఎక్కడైనా మా వాడు దొరుకుతాడా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఈ అఖిలాండ కోటానంతటికీ కూడా మావాడే కదయ్యా దిక్కు మొక్కు. అలాంటిది మా వాడు మీ అమ్మాయికి దక్కడం అద్భుతమేస్మి అని అంటున్నట్ట. ఈ లోపల ఆడపిల్ల వారి పంతులు గారు చిరుహాస్యం నవ్వి, సరే మా వంతు వస్తుందిగా మేము చూసుకుంటామని చెప్పి ఊరుకుంటున్నట్ట. అర్థమైందా? చక్కగా మీకు కూడా వినడానికి బాగుందిగా. ఒక్కసారి వాయించండి, మీరు రెడీగా ఉండండి. ఓం ప్రకృతి స్వరూపత్రయార్ష ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య. అమ్మవారి గోత్రం ఏమిట? శ్రీదేవి. గోత్రం ఏమిట? సౌభాగ్య. ఆవిడ గోత్రం పేరు సౌభాగ్య. ఓం సౌభాగ్య గోత్రోద్భవస్య విశ్వంభర శర్మణో నప్త్రి. ఎవరు గురు మనవరాలట? విశ్వంభర శర్మ. పేరు చెప్పండి. విశ్వంభర శర్మ.
ఓం చతుర్సాగర పర్యంతం ధ్వబ్రహ్మణేభ్యశరం దవతు చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విష్ణుంబరీ నిరాకార సాకార జర ప్రకృతి స్వరూపత్రయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య రత్నాకర శర్మ పుత్రి. రత్నాకర శర్మ అనేటువంటి ఆయన యొక్క మనవరాయిక ఎవరు? శ్రీదేవి. అర్థమైందండి? ఓం చతుర్సాగర పర్యంతం ధ్వబ్రహ్మణేభ్యశరం దవతు ఓం సౌభాగ్య చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విష్ణుంబరీ నిరాకార సాకార జగ ప్రకృతి స్వరూపత్రయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య క్షీరార్ణవ శర్మణ పుత్రి. క్షీరార్ణవ శర్మ అనేటువంటి ఆయన యొక్క కూతురుట ఎవరు? గట్టిగా శ్రీదేవి. ఓం చతుర్సాగర పర్యంతం ధ్వబ్రహ్మణేభ్యశరం దవతు చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విష్ణుంబరీ నిరాకార సాకార జర ప్రకృతి స్వరూపత్రయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ దేవి నామ్నీం సాక్షాత్ కన్యాం స్వరూపిణి. అరే రే మహబూబ్ గారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని చెప్పి గొప్పగా చెప్పుకున్నారుగా భజంత్రీలతోటి. మరి మా అమ్మాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి వెంకటేశ్వర స్వామి సహిత శ్రీదేవి అంటారా? శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి అంటారా? మా అమ్మాయి పేరు లేకపోతే వెంకటేశ్వర స్వామి లేదయ్యా. అలాంటిది గొప్ప స్త్రీ మా అమ్మాయి అని చెప్పి శ్రీదేవి గురించి చక్కగా పంతులు గారు చెప్తున్నారట. ఈ లోపల ఇంకేం చెప్తున్నట్ట ఇంకో పంతులు గారు వచ్చి మరి శ్రీదేవి ఓకే, మరి భూదేవి ఒరే నాన్న శ్రీభూ అన్నారు కానీ శ్రీదేవి వెంకటేశ్వర స్వామి అనలేదుగా. కాబట్టి మా అమ్మాయిని కూడా చెప్తున్నాం అని చెప్పి చెప్తున్నారట. ఎవరి గురించి చెప్తున్నారట? భూదేవి. ఓం చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యశరం దవతు చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విష్ణుంబరీ నిరాకార సాకార ప్రకృతి స్వరూపత్రయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య విష్ణుంబర శర్మణోనత్రి. సౌభాగ్య గోత్రం విష్ణుంబర శర్మ యొక్క మునిమనవరాట. ఓం చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేశం దవతు చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విష్ణుంబరీ నిరాకార సాకార ప్రకృతి స్వరూపత్రయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య రత్నాకర శర్మణ పౌత్రి. రత్నాకర శర్మ యొక్క మనవరాట. చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యశరం దవతు చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విష్ణుంబరీ నిరాకార సాకార ప్రకృతి స్వరూపత్రయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య క్షీరార్ణవ శర్మ. క్షీరార్ణవ శర్మ అనేటువంటి ఆయన యొక్క పుత్రి కూతురుట. చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యశరం దవతు చతుర్వేదాధ్యాయిని సౌభాగ్య విష్ణుంబరీ నిరాకార సాకార ప్రకృతి స్వరూపత్రయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవస్య గోత్రోద్భవాన్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ భూదేవి నామ్నీం సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి కన్యా. బాబు శ్రీదేవి కేవలం కన్యామణి, కానీ మా భూదేవిని చూశారు ఈ జగత్తంతా కూడా ఆవిడ మీదే నిలబడిందయ్యా. ఆవిడ సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి. ఆవిడ లేకపోతే మీరెక్కడా మేమెక్కడా, అసలు కళ్యాణం జరగడానికి మండపం ఎక్కడ? అవునా కాదా? అందుకని శ్రీదేవి భూదేవి సమేతస్య వెంకటేశ్వర స్వామి అన్నారు. కాబట్టి మీ వెంకట బాబు ఎంత గొప్పవాడో మా శ్రీదేవి భూదేవి కూడా అంతే గొప్పవారు అని చెప్పి అటు 3 తరాలు ఇటు 3 తరాల గురించి వచ్చిన ప్రేక్షకులందరికీ బంధువులందరికీ కూడా చక్కగా వివరించారు. అర్థమైందా? ఇప్పుడు పరిచయాలు అయ్యాయి కదా. ముక్కు ముఖం తెలియకుండా కాలు కడిగేస్తావా?
చక్కగా పరిచయాలు అయ్యాయి కాబట్టి మీరు మేము బంధువులు అయిపోయాం. ఎలాగెలాగా రమేష్ గారు ఏమో ఆడపిల్లల తరపు, బాలు వాళ్ళేమో మగపిల్లల తరపు బంధువులు అయిపోయారు మీరు ఇద్దరు ఇప్పుడే. చక్కగా ఇప్పుడు ఆడపిల్ల తండ్రి గారు చక్కగా స్వామివారి యొక్క పాదాలు కడుగుతారట. వర పూజ ఈ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికే కాలు కడుగుతున్నప్పుడు వచ్చిన వాడు పెద్దవాడైతే ఏమిటి, చిన్నవాడైతే ఏమిటి. కాబట్టి చక్కగా ఎంత పెద్దవాడైనా దేవుడి ముందు సాక్షాత్తు విష్ణుమూర్తి ముందు చిన్నవాడేగా. అందుకని చక్కగా మామగారి కన్నా అల్లుడు చిన్నవాడైనా విష్ణుమూర్తిగా భావించి కాళ్ళు కడుగుతున్నారట. వరపూజ జరుగుతోందిట. చక్కగా స్వామివారి పాదాలు అక్కడ ఉన్నాయి చూడండి, వెండి పాదాలు. చక్కగా ముందుగా నీళ్లు పోసి తర్వాత పాలు పోసి కడుగుతారనమాట. చక్కగా చూస్తూ ఉండండి, నెమ్మదిగా వాయిస్తూ ఉండండి. ఓం వరపూజాంగ ఓం వరపూజాంగ కరిష్యే లక్ష్మీనారాయణ స్వరూపస్య వరస్య ఓం గోక్షీరస్నవనం కరిష్యే ఓం నమస్వనందాయ సహస్రమూర్తే సహస్రపాదాక్షిశిరోరుపాహే అధేతం విష్ణువేచరణ్యగణపతి సహాయకాయ సహాయ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి ఇది స్వర్ణాభరణేన మధువర్గైది దాతావుచ్చే మధువర్గ వస్త్రం దద్యాత్ యం వస్త్రాని వసావసాధే యవారచ్చిద్రామంతమోహ దానికి తగ్గ గ్రాసులు ఇవ్వాలి. అవునా పంతులు గారు, మీరు పెళ్లిలో కట్నం తీసుకుంటారు కదా, కట్నానికి మీరు వ్యతిరేకమా కాదా? అవునా? ఎందుకు పంతులు గారు చెప్తారు కాబట్టి మనం అవ్వతే బాగుంటుందని చెప్పి అలాగే ముగిస్తారు. అవునా? చూడండి ఎందుకు ఇస్తారంటే దశపూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం పితॄణాం నరకాత్ ఉద్దీర్య శాశ్వత బ్రహ్మలోక నిత్య నివాస సిద్ధ్యర్థం సాలంకృత సహ హిరణ్యోదక కన్యాదాన మహం కరిష్యే